హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మార్కెట్ గురించి చూసుకుంటే ప్రీవియస్‌గా మనకు ఆ మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు వచ్చేసరికి ఇండియా వీక్ 16కి వెళ్ళింది. మనకు 10 నుంచి 16కి అయితే వచ్చేసాం. దాని తర్వాత ఫాల్ అయింది. 3 ప్రెజెంట్ వచ్చేసరికి 14లో అయితే ఉంది. ఈ ఇయర్ 2024 అయితే చాలా వోలటైల్‌గా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ మేబీ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని. ఎందుకంటే మనకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బడ్జెట్ ఉంది. బడ్జెట్ చిన్న ఈవెంట్ అనుకోండి. మనకు ఎలక్షన్స్‌తో పోలిస్తే మార్చ్‌లో ఐ థింక్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ క్లోజ్ టు నవంబర్‌లో అనుకుంటా. కాబట్టి అంతేకాదు ఇది కాకుండా చాలా మోస్ట్ ఆఫ్ ద వరల్డ్‌లో చాలా కంట్రీస్‌కి అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అన్‌సర్టెనిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు గ్లోబల్‌గా వార్ అయితే నడుస్తుంది. అన్‌సర్టెనిటీ ఉంది. కాబట్టి బీ కేర్‌ఫుల్ అని చెప్తాను. వోలటాలిటీ పెరిగే అవకాశం ఉంది. ఆప్షన్ సెల్లర్స్‌కి అయితే మంచి రోజులు రాబోతుందని నేను అనుకుంటున్నా. అంటే మనకు ప్రీమియమ్స్ పెరిగితే పెరిగినంత మాత్రం డబ్బులు మనకు డికే ఎక్కువ ఉంటదని అని అనుకోకండి. దాంతో పాటు వోలటాలిటీ కూడా ఖచ్చితంగా ఉంటది. బీ కేర్‌ఫుల్.